this evening? సాయంకాల సమయం మీరు అందరూ ఆనందంగా ఉన్నారండి. This is the day that the Lord has given for us to rejoice in the Lord. ఇదే దినం దేవుడు మన కొరకు మనకు అనుగ్రహించిన దినం, అది మనం ఆనందించడానికి అనుగ్రహించిన దినము. And this is the year that God has added in our lives to rejoice in the Lord. అలాగే ఈ సంవత్సరం దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే మనం ఆనందించడానికి. And this is the 2020 year to start a new beginning in your lives. అలాగే ఈ యొక్క 2020 సంవత్సరంలో గొప్ప బహుమతులు పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి ఇది ప్రారంభంగా ఉన్నది. I don't know how many of are really glad by seeing this new year, but basically I was very happy by seeing this 2020 year. నాకైతే తెలియదు మీరు ఎంతమంది నిజంగా ఆనందంగా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం నా మటుకు చాలా ఆనందంగా ఉన్నాను ఈ యొక్క నూతన సంవత్సరం చూసి. Because I know that now God is going to start a new beginning in my life from this day. ఎందుకంటే నాకు తెలుసు ఈ రోజు నుంచి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు నా కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. It is not only for me. అది నాకే కాదండి. It is not only for me. అది నా కొరకే కాదు, నాకే కాదు. But I believe that it is also for you. అయితే అది మీకు కూడా. And that God has started new beginning from this day. దేవుడు ఈ రోజు నుంచి ఈ యొక్క మొదటి దినాన్ని నుంచి ఒక గొప్ప ప్రారంభాన్ని మనకి ఇచ్చారు. Hallelujah. Hallelujah. I don't know how many of you really enjoyed the 2019 year. నాకు తెలియదు నిజంగా ఎంతమంది 2019 సంవత్సరాన్ని ఆనందించారో నాకైతే నిజంగా తెలియదు. You might have run out of many problems. మీరు అనేక సమస్యల్లోకి పరిగెలు ఉంటారు. You might have run or kicked out of many struggles. చాలా సమస్యల వల్ల మీరు ప్రోత్సాహపడి ఉంటారు. You may be sat alone and cried in your bathrooms or in your kitchens to say nothing out of nothing. ఏమీ లేని స్థలంలో ఒంటరిగా కూర్చొని మీరు బాధపడి ఉంటారు. By thinking that I have no one to express my feelings, my burdens. నాకెవరు లేరని, నా బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎవరు లేరని ఒంటరి స్థలంలో కూర్చొని బాధపడుతూ ఉంటారు. You might have gone through different kinds of areas which you could not able to step down. మీరు అనేక సమస్యల్లోనికి వెళ్ళి ఉంటారు, దానిలో బయటికి రాలేకపోయి ఉంటారు. And you might have think out of that, what was this year doing for me? మీరు దాని గురించి ఆలోచించు ఉంటారు, ఈ యొక్క సంవత్సరం నాకు ఏమి చేస్తుంది అని. Why I have entered into 2019? నేను ఎందుకు ఈ 2019 సంవత్సరంలో అడుగు పెట్టానని మీరు అనుకుని ఉంటారు. I entered to see all these problems or what? నేను ఈ టీంలోకి ఎందుకు అడుగు పెట్టాను, ఈ యొక్క సమస్యను చూడడానికి అడుగు పెట్టానా అని అనుకుని ఉంటారు. ఈ యొక్క సంవత్సరం 2019లో ఏడవడానికి నేను అడుగు నేను కురిగిపోయి ఉండడానికి ఈ యొక్క అడుగు పెట్టాను ఈ యొక్క 2019 సంవత్సరంలోకి. Each person has gone through different areas of your life. ప్రతి మనిషి ప్రతి సమస్యలో వెళ్ళి ఉంటారు మీ యొక్క జీవితాల్లో. Each member went into different lines of your areas. ప్రతి ఒక్కరు అనేక విధాల సమస్యలకు వెళ్ళి ఉంటారు. I can't name it, you can name it, the areas that you have gone through 2019. పేర్లు కూడా పెట్టి ఉంటారు. But I can give you some assurance in this 2020 year. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. God has added this new year not to see the problems that you have seen in the past year, but God has added new year to see a new beginning of life. ఆమేన్. దేవుడు మనకి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఎందుకు అనుగ్రహించాడంటే 2019 సంవత్సరంలో ఉన్న సమస్యలు చూడడానికి కాదు, కానీ గొప్ప ప్రారంభాన్ని ఈ యొక్క నూతన సంవత్సరం గొప్ప ఆశీర్వాదాలు చూడాలి. ఆ యొక్క సమస్యలు మీకు ప్రమోషన్ తీసుకురాబోతున్నవి. మీరు బాధపడే యొక్క బాధని ఈ యొక్క సంవత్సరంలో గొప్ప ఆరాధనగా చేయబోతున్నారు దేవుడు. The troubles that we have faced in the 2000 year is what God is going to make in this year as a testimony. మీరు గత సంవత్సరంలో ఎదుర్కొన్న ఒక ప్రాబ్లం సమస్యలు ఈ సంవత్సరం దేవుడు దాన్ని సాక్ష్యాలుగా మార్చబోతున్నారు. And at the end of this 2020 year, you are going to stand and testify the name of the Lord. 2020 సంవత్సరం చివరిలో మనం సాక్ష్యం చెప్పబోతున్నాము. You know what? ఏంటో తెలుసా? You know what? ఏంటో తెలుసా? The problems I have faced in the 2020
2019 year, but the blessings I have faced in this 2020 year. వీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. ఏమనగంటే 2019 నేను సమస్యలు ఎదుర్కొన్నాను, కానీ దేవుడు ఈ 2020 సంవత్సరం నన్ను గొప్ప సాక్షిగా చేశాడు. నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంచినప్పుడు మీరు వారిని చూడగలరు. This year is a new beginning. ఈ యొక్క నూతన సంవత్సరము నూతన ప్రారంభము. And it is a blessed year. ఇది ఒక ఆశీర్వదింపబడిన నూతన It సంవత్సరం. is a prosper year. ఈ యొక్క నూతన సంవత్సరము It is a prosper year. ఆశీర్వదింపబడిన సంవత్సరము. It is a year which makes you and God closer. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క నూతన సంవత్సరము మిమ్మల్ని దేవుడికి దగ్గరగా తీసుకురాబోతున్నది. And this is a year to go near with the relationship with the Lord. అని ఈ యొక్క సంవత్సరము దేవుడికి దగ్గర సంబంధం చేయబోతుంది. And this is the year you are going to talk face to face with God. ఇదే సంవత్సరం మనం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకోబోతున్నాము. And this is the year you are going to see the visions of the Lord. మనం ఈ యొక్క సంవత్సరంలో గొప్ప దర్శనాలు చూడబోతున్నాము. This is the year you are going to experience the glory of the Lord. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గొప్ప మహిమను మనం అనుభవించబోతున్నాము. This is the year you are going to rejoice in the Lord. ఈ యొక్క నూతన సంవత్సరం గొప్ప ఆనందంతో మనం ఉండబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There are many questions in many people's life. అనేక మంది జీవితాల్లో అనేకమైన ప్రశ్నలు ఉండవచ్చు. And even in the lives of Israelites, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో they have gone through many problems. వారు అనేక సమస్యలకు వెళ్ళి ఉన్నారు. They have gone through many situations. వారు అనేక పరిస్థితులు ఎదుర్కొని ఉన్నారు. They have gone through the time of where they don't have to eat food or drink వారు water. అనేక సమయాల్లో తినడానికి ఆహారం లేని సమయాలు కూడా ఎదుర్కొని ఉన్నారు. There are times they went into the forest and cried to the Lord. అనేక సార్లు వారు ఒక మూల చాటుకు వెళ్ళి ఎవరు లేని స్థలానికి వెళ్ళి వారు ఏడ్చారు కూడా. There are times they went and beaten their heads to the walls and so on. అనేక సార్లు వారి యొక్క తలను గోడకెత్తి కొట్టుకున్నారు కూడా. And they have no one to express the struggles that they are going through. వారి యొక్క బాధలు చెప్పుకోవడానికి వారికి ఎవరూ లేరు. But there is no man is going to see their problems. ఏ మనిషి కూడా వారి యొక్క బాధలు చూడడానికి లేరు. But there are many people who are many forcing them to do into many problems. కానీ చాలా మంది ప్రజలు ఒకరికి కూడా వారు బాధ పంచుకోవడానికి లేరు, కానీ చాలా మంది ప్రజలు వారిని సమస్యలో పెట్టడానికి మాత్రం ఉన్నారు. But they thought that I have no one watching over us. వారు అనుకుంటూ ఉన్నారు, నన్ను ఎవరు చూడగలలేదని అనుకుంటూ ఉన్నారు. I have no one to share my feelings. నా యొక్క బాధను పంచుకోవడానికి, నా యొక్క అనుభవం పంచుకోవడానికి ఎవరు లేరని But అనుకుంటూ in ఉన్నారు. the midst of those times, కానీ ఆ యొక్క పరిస్థితులలో, or in the midst of their sorrowness, వారి యొక్క బాధలలో, in the midst of the cryings, వారి యొక్క ఏడుపులలో there is one person who is watching over them. కానీ ఒకే ఒక వ్యక్తి వారిని చూస్తూ ఉన్నాడు. There is one person who is watching from below. ఒకే ఒక వ్యక్తి వారి బాధలు వింటూ ఉన్నాడు. There is one person who is hearing that cry and seeing that cry. వారి యొక్క ఏడుపు ఒకే ఒక వ్యక్తి వింటూ ఉన్నాడు. There is one person who is seeing this hungriness in their life. వారి యొక్క ఆకలి ఒకే ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. And he has promised one scripture from Haggai. దేవుడు వారికి ఒక వాగ్దానము హగ్గై గ్రంథంలో చేశాడు. There is one line I would like to read for you. నేను మీ కొరకు ఒక వాగ్దానం చూపించదలుచుకున్నాను. Book to Haggai, హగ్గై గ్రంథము chapter 2 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం తెలిసినట్లయితే హగ్గై గ్రంథము 2వ అధ్యాయము and 19 verses B. 19వ వచనము 2వ భాగం మనం చూసుకున్నట్లయితే ఎవరైనా చదువుతారా? There it says like this. ఎవరైనా చదవగలరా? There it says like అక్కడ this. ఈ విధంగా చదివించబడింది, For this day onwards I will bless you. ఈ యొక్క దినం నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదింపదలుచుకున్నానని Hallelujah. Hallelujah. హల్లెలూయా. Listen it carefully. మరొకసారి జాగ్రత్తగా వినండి. From this day onwards, ఈ యొక్క దినము నుండి, this day ఈ onwards, యొక్క నూతన రోజు నుండి, this day ఈ యొక్క onwards, ప్రారంభపు రోజు నుండి I am going to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించబడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. And their lives has been blessed. వారి యొక్క జీవితాలు ఆశీర్వదింపబడ్డాయి. And the same promise the God is giving in this 2020 year. ఆ యొక్క ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానం దేవుడు ఈ యొక్క 2020
మనకు కూడా చేస్తూ ఉన్నాడు. Oh, do you know what was that? మీకు తెలుసా అది ఏమిటో? From this day onwards, ఈ యొక్క నూతన దినము ప్రారంభ దినము నుండి నేను it's not Isaac, ఐజాక్ కాదు, it's not Methuselah, మెతుషెల కాదు, it's not my parents, నా యొక్క తల్లిదండ్రులు కాదు, but it is God. బట్ అది దేవుడు. He said, I నేను going to bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాను. I and you. నేను నిన్ను, I and you నేను నిన్ను, going to bless you. నేను నిన్ను ఆశీర్వదింపబోతున్నాను. Amen. It is God who is promising to you. అది నేను కదండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింపబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. But God is expecting something from you on this first day of this academic year. కానీ ఈ యొక్క నూతన సంవత్సరపు మొదటి దినాన దేవుడు ఒకటి ఆశిస్తూ ఉన్నాడు. He has promised already. దేవుడు ముందుగానే మనకు ఒక వాగ్దానం చేశాడు. What was that I said? ఆ వాగ్దానం ఏంటండి? From this day onwards, ఈ రోజు నుండి I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. But what you have to do? కానీ మీరేం చేయాలి? What you have to do to God. కానీ నీవు ఏం చేయాలి? Promise is I and you. వాగ్దానం ఏమిటంటే నేను నిన్ను. Then what you will do? You and I means God. దేవుడు నేను నిన్ను అని అన్నాడు. మీరు అండ్ దేవుడు ఏం చేయదలుచుకున్నారు? What you want to do? మీరేం చేయదలుచుకున్నారు? Is there anything that you can answer for me? మీరు ఎవరైనా జవాబు ఇవ్వగలరా? Is there anything that you answer for me? ఎవరైనా ఒక సమాధానం ఇవ్వగలరా? If not, I would like to ask or request or beg. At the same time, I would like to ask. నేను మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలనే ఒక మాట చెప్పదలుచుకున్నాను. Don't leave and don't take your hand from the hands of God. మీ యొక్క చేతుల్ని దేవుని చేతిలో ఉండి తీసివేయద్దు. Don't remove your hand from the hands of the Lord. మీ దేవుని చేతిలో ఉండి మీ యొక్క చేయిని తీసివేయద్దు. When God has holded your hand like this, ఎప్పుడైతే దేవుడు ఇలా పట్టుకుంటాడో and people will come. ప్రజలు మీ దగ్గరికి రావచ్చు. See, God దేవుడు ఇక్కడ చూడండి, దేవుడు and you. నేను, ఇది మనము, అక్కడ దేవుడు. The God has holded your hand. దేవుడు మన చేయిని పట్టుకున్నాడు. He has holded tightly, మన యొక్క చేతిని గట్టిగా పట్టుకుని so ఉన్నాడు. that no man can come and put your hands in between. దేవుడు గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి వేరే యొక్క చేతులు మన చేతుల్లోకి రాలేవు. But people always try to put, they try to adjust their hands in between the hands of you. వారు ఎక్కడ సరిగలుగుతారని చూసి వారి యొక్క చేతులు పెట్టాలని అనుకుంటారు ప్రజలు. Problems will come. సమస్యలు ఈ విధంగానే వస్తుంది. There will be times you face struggles. కొన్నిసార్లు మనం సమస్యలు ఎదుర్కొంటాము. There will be problems. There will be problems comes to pull you down. మన యొక్క సమస్యలు మీ యొక్క చేతులు బయటికి తీసివేయడానికి. But you should not leave this hand from కానీ the మీ hands of యొక్క God. చేతులు మీరు తీయకూడదు, గట్టిగా పట్టుకొని ఉండాలి. You need to take this decision on this first day of. ఈ యొక్క ప్రారంభ దినం, ఈ యొక్క నూతన సంవత్సరం ఇదే మనం చేయదలుచుకున్నాం. If you hold it tightly, మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు there is one scripture from Hebrews 13:5. మరొక హిబ్రూ గ్రంథంలో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు. I will never leave you nor forsake you. నిన్ను విడువను ఎడబాయనని దేవుడు సెలవిచ్చాడు. I will never leave you nor forsake you. నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు సెలవిచ్చాడు. I will never leave you nor forsake you. నిన్ను విడువను నిన్ను ఎడబాయనని దేవుడు సెలవిచ్చాడు. Are you ready to give your hand or place your hand on the hands of Jesus? మీ యొక్క చేతులను దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to put your hands in the hands of Jesus? మీ యొక్క చేతులను దేవుడి చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to place hold it strongly in the hands of Jesus? మీ యొక్క చేతులను యేసు ప్రభువు వారి చేతులను గట్టి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Just raise your hands. మీ యొక్క చేతులు పైకెత్తండి. మీ కుడి చేతులు పైకి చాపండి. చెప్పండి, అందరి కళ్ళు మూసుకొని ఒకసారి మీ కుడి చేతులు పైకెత్తండి. అందరూ పైకెత్తండి కుడి చేయి. Ask the Lord to hold your hand. దేవుడికి ఈ విధంగా చెప్పండి, దేవా. Just ask the Lord to hold your hand. మీరు యేసు ప్రభువు వారి దేవుడికి ఈ విధంగా చెప్పండి, దేవా నా యొక్క చేయి పట్టుకోండి, నా చేయి పట్టుకోండి దేవా. దేవా నా చేయి పట్టుకోండి. అది పూర్ణంగా మీ హృదయాన్ని ఉంటున్నాడు. I don't want to give up this year. ఈ యొక్క నూతన సంవత్సరం నేను వదులుకోదలుచుకోలేదు. I don't want to give up this year.
నేను ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను I am ready to hold your hand no matter what. ఏ సమస్య అయినా నా దగ్గర రావచ్చు, కానీ నేను గట్టిగా పట్టుకోదలుచుకున్నాను. Raise your hand చేయి పైకి చెప్పండి, to the sky మీ యొక్క ఆకాశం వైపు మీ చేతి చాపి and tell to the Lord. దేవునికి ఈ విధంగా చెప్పండి. మీరు దేవునితో చెప్పండి, మీ కుడి చేయి పైకి చెప్పండి, దేవా నా చేయి పట్టుకోండి. మీ యొక్క చేతులు చాపండి, ఆకాశం వైపు చాపండి, ఒక్క నిమిషం చేయి చాపండి. అందరూ బయట ఉన్నవాడు కూడా చారిపోకుండా నే చారిపోకుండా నే పారిపోకుండా యేసు నా చేయి పట్టుకో నా వెలుగా ఓ నాకు నీవేగా నన్ను ధైర్యపరచు నా చెయ్యి పట్టుకోండి, నా చెయ్యి విడవద్దు. పట్టుకో నా చెయ్యి పట్టుకో చారిపోకుండా నే పారిపోకుండా. Yes, Lord Jesus. యేసు నా చెయ్యి పట్టుకో నే చారిపోకుండా. Lord, యేసు నా చెయ్యి పట్టుకో యేసు నా చెయ్యి పట్టుకో యేసు నా చెయ్యి పట్టుకో. Lord, hold our hands. దేవా మా యొక్క చేతులకు పట్టుకుని ఆయన. Lord, we are holding your hands. దేవా మేము మీ చేయి పట్టుకుంటున్నాము. Let not any enemy enter in between you and me. ఏ యొక్క శత్రువు నీకు నాకు మధ్య రాకూడదు నాయన. Hold my hand నా tightly. యొక్క చేతిని గట్టిగా పట్టుకుని నాయన. Hold my church believers' hands tightly. దేవా నా యొక్క మందిర సంఘస్థుల చేయి పట్టుకోండి. Lord, hold my family hands tightly. నా యొక్క కుటుంబం చేయి గట్టిగా పట్టుకుని నాయన. Lord, hold Grace Pentecostal Church Ministries hands tightly. ఈ యొక్క గ్రేస్ పెద్దవస్తు పరిచయం యొక్క చేయిని గట్టిగా పట్టుకుని నాయన. Hold the hands of my village members. మా యొక్క గ్రామస్తుల చేయిని గట్టిగా పట్టుకుని నాయన. Hold the hands of my relatives. మా యొక్క బంధువుల రక్త సంబంధుల యొక్క చేయిని గట్టిగా పట్టుకుని నాయన. Hold our hands of friends' hands. మా యొక్క స్నేహితుల చేయిని గట్టిగా పట్టుకుని నాయన. Hold the hands of dear and near ones. మా యొక్క దగ్గర వారి చేయిని మీరు పట్టుకుని నాయన. And help us to reach you this year. అండ్ మిమ్మల్ని ఎదుర్కోవడానికి మీ దగ్గర చేరుకోవడానికి మాకు సహాయం. Help us to become much closer to you in this new year. ఈ యొక్క స్వభావం కలిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. Bless us all together. అందరినీ దీవించండి. Jesus' name I do. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. Thank you so much. May God bless you all.